5 ఏళ్ల పాటు తనకు మేయర్గా పనిచేసే అవకాశం ఇచ్చినందుకు నగర ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు మేయర్ గద్వాల విజయలక్ష్మి. మేయర్గా 5 ఏళ్ల పదవీకాలం పూర్తయిన సందర్భంగా అధికారులకు, ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు మేయర్. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో నగర అభివృద్ధికి సాయశక్తిలా కృషి చేశానన్నారు. నగర అభివృద్ధికి తోడ్పాటందించిన సీఎం రేవంత్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కన్నన్ కు కృతజ్ఞతలు చెప్పారు. కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులు, కౌన్సిల్ సభ్యులకు, అధికారులకు, ఉద్యోగులకు థ్యాంక్స్ చెప్పారు. సమిష్టి కృషితోనే నగర అభివృద్ధి సాధ్యమైందని తెలిపారు మేయర్ గద్వాల విజయలక్ష్మి. హైదరాబాద్ నాంపల్లి ఎఫ్ఎస్ఎల్ అగ్ని ప్రమాద ఘటనపై విచారణ వేగవంతం చేశారు. నిన్నటి నుండి సెంట్రల్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే ఫైర్ యాక్సిడెంట్ పై స్టేట్ ఫైర్ డిపార్ట్మెంట్ నివేదిక ఇచ్చింది. సెంట్రల్ ఎఫ్ఎస్ఎల్ టీమ్స్ తో పాటు నాగపూర్ ఫైర్ సేఫ్టీ అకాడమీతో ఇప్పటికే దర్యాప్తు చేస్తుంది. నిన్నటి నుండి ఆధారాలు సేకరిస్తుంది సెంట్రల్ ఎఫ్ఎస్ఎల్ టీమ్స్. ప్రమాద ఘటన దగ్గరికి ఎవరిని రానివ్వడం లేదు అధికారులు. నాంపల్లిలోని ఫోరెన్సిక్ ల్యాబ్ అగ్ని ప్రమాదంపై స్పందించారు డీజీపీ శివధర్ రెడ్డి. ఎఫ్ఎస్ఎల్లో జరిగిన ప్రమాదంలో ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి ఎలాంటి డేటా ధ్వంసం కాలేదని చెప్పారు. మొత్తం డేటాను కోర్టుకు సమర్పించామని తెలిపారు. ఇతర డేటా రికవరీ కోసం నిపుణులు పనిచేస్తున్నట్లు చెప్పారు. సెంట్రల్ ఎఫ్ఎస్ఎల్ ప్రతినిధి పూణే నుంచి ఎక్స్పర్ట్ రప్పించామన్నారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు జరుగుతోందన్నారు. ఇక 2015లో జరిగిన కేసుకు సంబంధించిన ఆధారాలు కూడా కోర్టు అధీనంలో ఉన్నాయన్నారు డీజీపీ శివధర్ రెడ్డి. ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ సంబంధించిన అగ్ని ప్రమాదం పైన ఆల్రెడీ డైరెక్టర్ టీజీఎఫ్ఎస్ఎల్ సవివరమైనటువంటి ప్రెస్ స్టేట్మెంట్ ఇచ్చినారు. అందులో ఒకటి, సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ నుంచి నిన్న ఒక ఎక్స్పర్ట్ వచ్చినారు. అట్లాగే నాగ్పూర్లో ఉన్నటువంటి ఫైర్ సేఫ్టీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫైర్ సేఫ్టీ అండ్ అది ఒకటి ఉంది, చాలా టాప్ ఇన్స్టిట్యూట్ అది భారతదేశంలోనే. అక్కడి నుంచి కూడా నిష్ణాతులు వచ్చినారు, ఎక్స్పర్ట్స్ వచ్చినారు. వాళ్ళు ప్లస్ వీళ్ళు సిఎఫ్ఎస్ఎల్ వాళ్ళు కలిసి దాన్ని ఆ సోర్స్ ఆఫ్ ఫైర్ ఏంటిది, ఇందులో ఎట్లా వచ్చింది అన్నది ఎంక్వైరీ చేస్తున్నారు. సో ఒక కొన్ని రోజుల్లో మనకు పూర్తి వివరాలు బయటకు వస్తాయి. దాని గురించి చాలా మంది ఏంటంటే అన్ఫార్చునేట్లీ తెలిసి తెలవక స్టేట్మెంట్లు ఇచ్చినారు. ఏది అందులో ఏదో పాత కేసు, చాలా కీలకమైనటువంటి కేసు సంబంధించినటువంటి అవన్నీ పోయినాయని చెప్పి. ఇది టోటల్లీ ఫాల్స్. అది అట్లాంటిది ఏం పోలేదు. మొత్తం ఏదైతే ఆ పర్టికులర్ కేసు 2015లో అయినటువంటి కేసు సంబంధించినటువంటి కేసు మెటీరియల్ ఉందో అది 2021 కల్లా మొత్తం ఎంటైర్ మెటీరియల్ కోర్టు పంపించినాము. ఎఫ్ఎస్ఎల్లో ఆ కేసు సంబంధించినటువంటి మెటీరియల్ ఏం లేదు. అది తప్పుగా పనిగట్టుకొని పోలీసులను బదనాం చేయటమో లేకపోతే ఒక మిస్రిప్రజెంటేషన్ చేయటమో, ప్రజల్ని మిస్లీడ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు కొంతమంది. అది పూర్తిగా తప్పు. మా దగ్గర ఆ కేసు సంబంధించినటువంటి 2015 జరిగినటువంటి ఆ కేసు సంబంధించినటువంటి మెటీరియల్ మా దగ్గర ఏది లేదు. ఎంటైర్ మెటీరియల్ వాజ్ షిఫ్టెడ్ టు కోర్ట్. అది ఛార్జ్ షీట్ కూడా అయిపోయినాయి ఆ కేసులు. కాబట్టి అది ఆ రకంగా ఒక అనుమానం కలిగించేట్టు మాట్లాడటం తప్పు. అన్ని కూడా కోర్టు పోయినాయండి. ఆ కేసు సంబంధించినటువంటి ఒక్క 1% కూడా మా దగ్గర ఎఫ్ఎస్ఎల్లో లేదు. అంత కోర్టు కస్టడీలో ఉన్నాయి, కోర్టులు కస్టడీలో అధీనంలో ఉన్నాయి. కాబట్టి దాని గురించి అనుమానం అక్కర్లేదు. అది ఏం మన దగ్గర లేదు. సర్వ నుంచి రిట్రీవ్ చేసే ప్రయత్నం చేస్తున్నామండి. దానికోసం కదా మన ఎక్స్పర్ట్లను పిలుచుకుంటున్నాం. నాట్ ఓన్లీ ఇక్కడే కాదు, మన దగ్గర ఉన్న వాళ్ళే కాదు, బయట నుంచి కూడా ఎక్స్పర్ట్స్ పిలుచుకొని ఆ ప్రయత్నం చేస్తున్నాం. ఆల్రెడీ అప్పుడు అయిన తర్వాత చాలా కేర్ తీసుకున్నారు, చాలా మార్పులు తీసుకొచ్చారు అందులో. అయినప్పుడు కూడా ఎందుకు జరిగింది అన్నది చూస్తున్నాం మేము. అన్ని ఏర్పాట్లు, సురక్ష సంబంధించినటువంటి ఏర్పాట్లు ఉన్నప్పటికీ కూడా ఈ పర్టికులర్ అగ్ని ప్రమాదం ఎందుకు జరిగిందో వెరిఫై చేస్తున్నాం. ఆల్రెడీ దాని పక్కన ప్రత్యేక భవనం కట్టినామండి. దాని పక్కన అనుకోనే కొత్త భవనం కట్టినాం. దాంట్లోకి త్వరలోనే షిఫ్ట్ అయ్యే అవకాశం ఉంది. ఇందులో ఇది అగ్ని ప్రమాదం జరిగింది. అయితే ఇప్పటికిప్పుడైతే అక్కడి నుంచి షిఫ్ట్ చేసి కొత్త ఏరియాకి వెళ్ళిపోవాలన్న అదైతే లేదు. మోస్ట్లీ ఇప్పుడున్న కొత్త భవనాన్ని సాధ్యమైనంత వరకు ఉపయోగించుకుంటాం.
మాదాపూర్ పోలీస్ స్టేషన్లో లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు ఎస్ఐ వినయ్. 50,000 రూపాయలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా చిక్కారు. ఓ కేసులో ఫిర్యాదుదారునికి సహకరించేందుకు లంచం డిమాండ్ చేశారు ఎస్ఐ. 50,000 లంచం అడగటంతో ఏసీబీకి ఫిర్యాదు చేశారు బాధితులు. దీంతో విచారణ చేపట్టిన అధికారులు లంచం తీసుకుంటూ ఉండగా వినయ్ను పట్టుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగుల అవినీతికి పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు ఏసీబీ అధికారులు. మాకు ఒక కంప్లైంట్ వచ్చిందండి. ఇట్లా వినయ్ అని చెప్పేసి ఇక్కడ సబ్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నాడు మాదాపూర్ పోలీస్ స్టేషన్లో. ఆయన తన పైన ఒక కేసు రిజిస్టర్ చేశారని, ఆ కేసులో ఇప్పుడు నోటీసెస్ ఇవ్వడానికి 35(3)లో నోటీసెస్ ఇవ్వడానికి ఇవ్వట్లేదు అని చెప్పేసి దాని గురించి అతను హైకోర్టుకి వెళ్ళినా కూడా, హైకోర్టు నుంచి ఆయన ఫేవరబుల్గా ఆర్డర్స్ వచ్చినా కూడా ఆ నోటీసెస్ ఆయన పైన సర్వ్ చేసి ఒక కాపీ ఇవ్వడానికి దాదాపు ₹1,00,000 డిమాండ్ చేశారని చెప్పేసి మాకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. తర్వాత వెళ్ళి బతిలాడితే ₹1,00,000 లేవు సార్ నా దగ్గర, అంత ఇచ్చుకోలేను అది ఇది అని చెప్తే, సరే 2 దఫాలుగా ఇవ్వండి, ఒక మొదటి దఫాగా ఫస్ట్ పార్ట్ పేమెంట్ కింద 50,000, తర్వాత మళ్ళీ 50,000 ఇవ్వండి అని చెప్పేసి ఆయన ఒక ఆప్షన్ ఇవ్వడం జరిగింది. 50,000 రూపాయలు ఆ యొక్క కంప్లైంట్ ఈరోజు తీసుకొని ఇక్కడికి వచ్చి అతనికి ఇచ్చినప్పుడు అతన్ని ఇక్కడ యాక్సెప్ట్ చేశాడు. అతని దగ్గర రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. అతని దగ్గర నుంచి 50,000 కూడా రికవర్ చేయడం జరిగింది. సబ్ ఇన్స్పెక్టర్ వినయ్ మాదాపూర్ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న అతన్ని మేము అదుపులోకి తీసుకోవడం జరిగింది. అరెస్ట్ ప్రొసీజర్స్ అవన్నీ ఫార్మల్గా ఫాలో అవుతాయి. దాని తర్వాత కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుందండి. ఒకటి ఫైనాన్షియల్ డిస్ప్యూట్కి సంబంధించిన కేసు. ఒక కన్సల్టెన్సీ సర్వీసెస్ వాళ్ళు ఈ కంప్లైంట్ పైన ఇట్లా కొంతమంది ఎంప్లాయీస్కి సంబంధించిన డబ్బులు ఇవ్వలేదని చెప్పేసి, ఆ శాలరీస్ రాలేదని చెప్పేసి పెట్టడం జరిగింది. ఆ యొక్క కేసు విషయంలోనే ఇతను కంప్లైంట్ని డబ్బులు డిమాండ్ చేయడం జరిగింది. సమ్మర్ వస్తుందంటే చాలు ఎక్కడ అగ్ని ప్రమాదం జరుగుతాయోనని హైదరాబాద్ వాసులు భయపడుతూ ఉంటారు. ఎండలు ఎక్కువగా ఉండటంతో గతంలోనే వేసవికాలంలోనే ఎక్కువగా ప్రమాదాలు జరిగాయి. ఇప్పటికే సిటీలో అక్కడక్కడ ఫైర్ యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. దీంతో అగ్ని ప్రమాదాల నివారణపై ఫోకస్ పెడుతున్నారు పోలీసులు, ఫైర్ సేఫ్టీ అధికారులు. హైదరాబాద్ లో ఎండాకాలంలో ప్రమాదాలు ఎక్కువగా జరుగుతుంటాయి. అయితే వేసవి కాలం రాకముందే ఇటీవల 2 ప్రమాదాలు జరిగాయి. నాంపల్లి ఫర్నిచర్ షాప్ లో మంటలు చెలరేగడంతో 5గురు సజీవ దహనమయ్యారు. తెలంగాణ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ లో జరిగిన అగ్ని ప్రమాదంపై రాజకీయ దుమారం రేగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కీలకమైన కేసులకు సంబంధించిన ఆధారాలు మంటల్లో కాలిపోయాయని విమర్శలొచ్చాయి. అయితే దీనిపై ఎఫ్ఎస్ఎల్ డైరెక్టర్ శిఖా గోయల్ క్లారిటీ ఇచ్చారు. ఓటుకు నోటు కేసుకు సంబంధించి ఎలాంటి ఆధారాలు తమ దగ్గర లేవని, వాటిని 2021లోనే ఏసీబీ కోర్టుకు ఇచ్చామని చెప్పారు. ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి 7 ఆబ్జెక్ట్స్ మాత్రమే ప్రమాద గదిలో ఉన్నాయని, వాటికి ఎలాంటి డ్యామేజ్ జరగలేదని చెప్పారు. ఆ కేసులో అన్ని మెటీరియల్ ఆబ్జెక్ట్స్ హ్యావ్ బీన్ రిటర్న్ బ్యాక్ టు ద ఆనరబుల్ కోర్ట్ ఇన్ 2021 ఇట్సెల్ఫ్. సో ఆ కేసు గురించి ఏం మెటీరియల్ ఆబ్జెక్ట్స్, ఏం మెటీరియల్ మన ఎఫ్ఎస్ఎల్లో లేదు. సెకండ్గా ఇన్ ద కేస్ ఇన్ పంజగుట్ట పోలీస్ స్టేషన్, ఆ కేసులో 2024 నుంచి జనవరి 2026 వరకు 136 మెటీరియల్ ఆబ్జెక్ట్స్ వర్ సెండ్ ఇన్ ఎఫ్ఎస్ఎల్ ఎక్సెప్ట్ 7. వేసవి రాకముందే అగ్ని ప్రమాదాలు జరుగుతుండటంతో ఫైర్ సేఫ్టీ అధికారులు అలర్ట్ అవుతున్నారు. ఫైర్ యాక్సిడెంట్లు జరగకుండా చర్యలు చేపడుతున్నారు. స్పెషల్ డ్రైవ్లు నిర్వహించి కమర్షియల్, రెసిడెన్షియల్ బిల్డింగుల్లో ఫైర్ సేఫ్టీ పరికరాలు ఉన్నాయో లేదో తనిఖీ చేయనున్నారు. ఫైర్ సేఫ్టీ పరికరాలు ఉంటే అవి పనిచేస్తున్నాయో లేదో పరిశీలించనున్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో అగ్ని ప్రమాదం జరిగితే కీలకమైన ఫైల్స్, డేటా మిస్ అయ్యే అవకాశాలున్నాయి. అందుకే గవర్నమెంట్ ఆఫీస్ బిల్డింగ్లపై ఫోకస్ పెడతామన్నారు ఫైర్ సేఫ్టీ అధికారులు. బిల్డింగుల్లో ఫైర్ సేఫ్టీ పరికరాలు లేకుంటే చర్యలు తీసుకుంటామంటున్నారు ఫైర్ సేఫ్టీ ఆఫీసర్స్. వేసవి కాలం వస్తుండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు ఫైర్ డీజీ విక్రమ్ సింగ్ మాన్. హైదరాబాద్ చుట్టూ జిహెచ్ఎంసీలో ప్రయారిటీ మీద ఎక్కడైనా ఈ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ బిల్డింగ్స్ ఉన్నాయి, ఆ అన్ని బిల్డింగ్స్ కి మేము మొత్తం ఎగ్జామిన్ చేసుకొని ఆ బిల్డింగ్స్ సంబంధించిన వాట్ ఈస్ ద ఫైర్ ప్రివెంటివ్ మెజర్స్ అండ్ వాట్ ఆర్ ద ఫైర్ అరేంజ్మెంట్స్ ఎగ్జిస్టింగ్, అది మేము ఎగ్జామిన్ చేసి పరిశీలి చేస్తాము. టీమ్స్ కూడా పోతాయి, విజిట్ చేస్తారు, సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్ కూడా చేస్తారు. ప్రతి ఇంపార్టెంట్ గవర్నమెంట్ బిల్డింగ్ ఏదైనా డిపార్ట్మెంట్ ఉంటే ఆ డిపార్ట్మెంట్కి వెళ్ళి అక్కడ ఉన్న సిస్టమ్స్ ఎలా ఉన్నాయి, ఒకవేళ ఉంటే ఆ వర్కింగ్ కాదా అది ఒకసారి మేము రివ్యూ చేస్తాము.
అగ్ని ప్రమాదాలపై అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు అగ్నిమాపక శాఖ అధికారులు. ఈ రోజుల్లో బరువు పెరగడం చాలా మందికి ప్రధాన సమస్యగా మారింది. ముఖ్యంగా మారిన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి, శారీరక శ్రమ లేకపోవడం వంటి రకరకాల కారణాలతో ఎంతో మంది బరువు పెరగడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఫలితంగా చిన్న వయసులోనే వివిధ ఆరోగ్య సమస్యలు కొని తెచ్చుకుంటున్నారు. ఈ క్రమంలోనే వెయిట్ లాస్ కావడానికి, శరీరాన్ని ఫిట్ గా మార్చడానికి ఒక్కొక్కరు ఒక్కో విధంగా ప్రయత్నాలు, కసరత్తులు చేస్తూ ఉంటారు. ప్రస్తుతం వ్యక్తిగత వాహనాల వినియోగం పెరుగుతున్న కొద్దీ హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ జాములు, కాలుష్యంతో పాటు ఊబకాయం, మధుమేహం వంటి ఆరోగ్య సమస్యలు పెద్ద ఎత్తున ఉత్పన్నమవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో బస్సు, మెట్రో వంటి ప్రజా రవాణాను వినియోగించడం ద్వారా బరువును తగ్గించుకోవడంతో పాటు ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చని పలు రకాల అంతర్జాతీయ అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. బరువు తగ్గాలంటే కొంత డైట్ ప్లాన్ కూడా అవసరం అంటున్నారు వైద్యులు. ఎందుకంటే నోటికి నచ్చింది తింటే వేగంగా బరువు పెరిగి లావుగా కనిపిస్తాం. అదే సమయస్ఫూర్తితో వ్యవహరించి శరీరానికి అవసరమైన పదార్థాలను తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉండవచ్చు. పరిమితికి మించి తినకుండా ఎంత మోతాదులో తినాలో అంతే తీసుకోవడం ఉత్తమం అంటున్నారు. దీనివల్ల ఆరోగ్యం అదుపులో ఉంటుంది. ఎలాంటి వ్యాధులు వచ్చినా ఎదుర్కోవచ్చంటున్నారు డాక్టర్లు. ఎక్కువ వరకు ప్రైవేట్ ట్రాన్స్పోర్టేషన్ ఉండడము, ఎక్కడిదక్కడ చాలా కంఫర్ట్ ఉండడము, లేకపోతే వర్క్ ఫ్రమ్ హోమ్ ఉండడము, జంక్ ఫుడ్ పెరగడము, చాలా కారణాల వల్ల క్యాలరీస్ ఇంటేక్ ఎక్కువ అవుతుంది. సేమ్ టైమ్ ఫిజికల్ యాక్టివిటీ తగ్గిపోతుంది. అంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాడడం వల్ల, అంటే అది బస్సు కానీ, మెట్రో కానీ, ట్రైన్ కానీ, ఎంఎంటీఎస్ కానీ, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాడడం వల్ల దానికోసం మనం నడిచేది ఎక్కువ ఉంటుంది, ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువ ఉంటుంది. దానివల్ల మనకు క్యాలరీస్ అనేది కొంచెం ఖర్చు అయితే దానివల్ల ఊబకాయం సమస్య అనేది తగ్గుతుంది. ఊబకాయం తగ్గడం ఒకటే కాదు, ఈవెన్ బరువు తక్కువ వాళ్ళలో కూడా హెల్తీగా ఉండాలి అని అంటే ఫిజికల్ యాక్టివిటీ అనేది చాలా అవసరం. లేకపోతే కొలెస్ట్రాల్ సమస్యలు, గుండె సంబంధిత సమస్యలు అట్లాంటివి ఇంకా వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. భారత్లో చేసిన క్రాస్ సెక్షనల్ స్టడీ అధ్యయనంలో ప్రైవేటు వాహనాలు వాడే వారిలో ఊబకాయం 50% వరకు ఉంటే ప్రజా రవాణా ఉపయోగించే వారిలో 37.6% అని స్పష్టమైంది. నడక, సైక్లింగ్, ప్రజా రవాణా వినియోగం ఊబకాయం, డయాబెటిక్ ప్రమాదాన్ని గణనీయంగా తగ్గిస్తుందని తెలిపింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ ఫేస్ రికగ్నైజేషన్ టెక్నాలజీ నేడు నేర పరిశోధన రంగంలో ఒక శక్తివంతమైన ఆయుధంగా మారింది. గతంలో నేరస్తులను గుర్తించడానికి కేవలం ప్రత్యక్ష సాక్ష్యాలు లేదా వేలిముద్రలపై ఆధారపడాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు వేల మంది జనం ఉన్న చోట కూడా కేవలం క్షణాల్లో నిందితుడి ముఖాన్ని స్కాన్ చేసి వారి పూర్తి వివరాలను వెలికితీసే స్థాయికి టెక్నాలజీ చేరుకుంది. ఇది కేవలం నేరస్తులను పట్టుకోవడానికే కాకుండా తప్పిపోయిన పిల్లలను వెతకడానికి, ఉగ్రవాద కార్యకలాపాలను అడ్డుకోవడానికి పోలీస్ వ్యవస్థకు ఎంతో వెసులుబాటు కల్పిస్తుంది. భవిష్యత్తులో ఏఐ ఫేస్ రికగ్నైజేషన్ టెక్నాలజీ మరింత విప్లవాత్మకంగా మారనుంది. ప్రస్తుతం ఉన్న ఫేస్ రికగ్నైజేషన్ కేవలం ముఖ కవలికలను మాత్రమే గుర్తిస్తుండగా రాబోయే రోజుల్లో ఇది ఎమోషన్ రికగ్నైజేషన్ అంటే మనిషి ఆలోచనలను వారి ముఖంలోని మార్పుల ద్వారా అంచనా వేసే స్థాయికి చేరుకుంటుంది. ఒక వ్యక్తి నేరం చేయాలనే ఉద్దేశంతో ఉన్నాడా లేదా అన్న విషయాన్ని వారి ప్రవర్తన, ముఖంలోని సూక్ష్మ కదలికల ద్వారా ముందే గుర్తించే ప్రిడిక్టివ్ పోలీసింగ్ వ్యవస్థలు అందుబాటులోకి రానున్నాయి. దీనివల్ల నేరం జరగకముందే నివారించే అవకాశం కలుగుతుంది. ఇక మరో కీలకమైన మార్పు ఏమిటంటే తక్కువ వెలుతురులో లేదా ముఖంపై మాస్కులు ధరించినప్పుడు కూడా కళ్ళ చుట్టూ ఉండే భాగం లేదా నడక శైలిని విశ్లేషించి వ్యక్తిని ఖచ్చితంగా గుర్తించే అల్గోరిథమ్స్ అభివృద్ధి చెందుతున్నాయి. అలాగే థర్మల్ ఇమేజింగ్ టెక్నాలజీతో కలిపి దీనిని వాడటం ద్వారా చీకటిలో దాక్కున్న నేరస్తులను కూడా సులభంగా పట్టుకోవచ్చు. డ్రోన్లకు ఈ ఏఐ కెమెరాలు అమర్చడం ద్వారా అడవుల్లో లేదా రద్దీగా ఉండే నగరాల్లో నేరస్తుల కదలికలను గాలిలోనే ట్రాక్ చేసే అవకాశం ఉంటుంది. ఫేషియల్ రికగ్నైజేషన్ అనేది బేసిక్గా మనం మాస్క్ పెట్టుకున్నా కూడా మిగిలిన ఏరియాని స్ట్రిచ్ చేసుకునే ఛాన్స్ ఉంది. అది ఆటోమేటిక్గా స్ట్రిచ్ చేసుకుంటుంది. చాలామంది అపోహ ఏంటంటే మాస్క్ పెట్టుకుంటే తెలియదు కదా, మాస్క్ పెట్టుకున్నా కూడా ఆ ఏరియా వరకు స్ట్రిచ్ చేసుకుంటుంది. స్ట్రిచ్ చేసుకొని అది జనరేట్ చేయగలదు. అంతేకాకుండా హెల్మెట్ పెట్టుకున్నప్పుడు కొన్ని ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది. కాకపోతే యాంటీ సీసీ కెమెరా ఇలాంటి సర్వలెన్స్
సర్వేలెన్స్కి దూరంగా ఉండడానికి సపరేట్గా మాస్కులు కూడా మార్కెట్ అవైలబుల్ ఉన్నాయి. ఎందుకంటే ప్రైవసీకి భంగం కలుగుతుంది కాబట్టి కొన్ని కంట్రీస్లో పూర్తిగా ఫేస్ మొత్తం కవర్ చేసే మాస్క్లు, బ్లర్ మాస్క్లు అనేవి ఉన్నాయి. సో అవి ఉన్నప్పుడు ఈ కొంచెం ఇబ్బంది పడే ఛాన్స్ ఉంది ఏఐ ఫేషియల్ రికగ్నైజేషన్ అనేది. ఈ సాంకేతికత ఎంత వేగంగా ఎదుగుతుందో వ్యక్తిగత గోప్యత విషయంలో అవే ఆందోళనలు కూడా ఉన్నాయి. భవిష్యత్తులో సాధారణ పౌరుల స్వేచ్ఛకు భంగం కలగకుండా ఈ వ్యవస్థలను ఎలా వినియోగించాలనేది అతిపెద్ద సవాలుగా మారనుంది. డేటా భద్రత, తప్పుడు గుర్తింపులు వంటి సమస్యలను అధిగమిస్తూ ఏఐ ఫేస్ రికగ్నైజేషన్ గనుక ముందుకు వెళ్తే రాబోయే రోజుల్లో నేరరహిత సమాజాన్ని నిర్మించడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది అనడంలో ఎటువంటి సందేహమూ లేదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫేస్ రికగ్నైజేషన్ అనేది రెండు వైపులా పదునున్న కత్తి లాంటిదే అంటున్నారు సైబర్ నిపుణులు. సాంకేతికత ఎంతటి సౌకర్యాన్ని ఇస్తుందో అంతే స్థాయి ప్రమాదాలను కూడా పొంచి ఉంచుతుంది. అందుకే ఈ వ్యవస్థపై పూర్తి స్థాయిలో గుడ్డిగా ఆధారపడటం ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అడ్వాన్స్ టెక్నాలజీస్ ఉన్నాయి యాజ్ ఆఫ్ నో, ఇంకా ఇది అప్డేట్ అవుతుంది. ఈ ఏఐ అనేది మన బాడీ స్ట్రక్చర్ని, మన బోన్ స్ట్రక్చర్ని బట్టి కూడా అది ఐడెంటిఫై చేస్తుంది. ఇలాంటి ఐడెంటిఫికేషన్ చేసినప్పుడు మ్యాచ్ అనేది 30-40% మ్యాచ్, 50% మ్యాచ్ ఇట్లా ఉంటుంది, 100% మ్యాచ్ ఉండదు. క్రైమ్ ఇన్వెస్టిగేషన్లో భాగంగా మనం ఏదైతే చూడలేమో దాని అనాలిసిస్ బాగుంటుంది. ఏఐకి సంబంధించి నాట్ ఓన్లీ ఫేషియల్ రికగ్నైజేషన్ సిస్టమ్ బట్ ఆల్సో డాక్యుమెంటేషన్ కానివ్వండి, ఎయిర్ ట్రావెల్, లేదంటే మనం ఇన్పుట్స్ ఇచ్చినప్పుడు ఆటోమేటిక్గా మెథడ్స్, దానికి సంబంధించి వేరే కంట్రీస్లో జరిగిన క్రిమినల్స్ వాళ్ళ ఫుట్ ప్రింట్స్ ఎలా ఉన్నాయి, వీళ్ళు ఎలా బిహేవ్ చేస్తున్నారంటూ ఎక్కువగా పోలీస్కి ఎక్కువ ఇన్ఫర్మేషన్, ఎక్కువ సపోర్ట్ చేసే ఛాన్స్ ఉంది. కత్తికి రెండు వైపులా పొదులున్నట్టు దీన్ని యూజ్ చేసుకున్నంత పూర్తిగా డిపెండ్ అయితే కనుక చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తాం ఫ్యూచర్లో. ఇన్నోసెంట్స్ ఎక్కువ ఇరుక్కునే ఛాన్స్ ఉంది. సో డిపార్ట్మెంట్ కూడా హ్యూమన్ ఇంటర్వెన్షన్ ఎక్కువ ఉండాల్సిన అవసరం ఉంది. ఏఐ ఇంటర్వెన్షన్ని యూజ్ చేసుకోవాలి తప్పితే పూర్తిగా దాని మీద డిపెండ్గా ఉంటే కనుక ప్రాబ్లమ్స్ అనేవి 100% రైజ్ అవుతాయి. ఏఐ అల్గోరిథమ్స్ అన్నీ కూడా వాటికి అందించే డేటాపై ఆధారపడి పనిచేస్తాయి. ఒకవేళ ఆ డేటాలో పక్షపాతం ఉంటే అది తప్పుడు వ్యక్తులను నేరస్తులుగా గుర్తించే అవకాశం ఉంటుంది. ఉదాహరణకు తక్కువ వెలుతురులో లేదా కెమెరా యాంగిల్ సరిగ్గా లేనప్పుడు ఒక వ్యక్తికి బదులు మరొకరిని నిందితుడిగా చూపే ప్రమాదం ఉంది. ఇలాంటి సాంకేతిక తప్పిదాల వల్ల అమాయకులు జైలు పాలయ్యే అవకాశం ఉందని అనేక సందర్భాల్లో రుజువైంది. ఇది వ్యక్తి స్వేచ్ఛకు, మానవ హక్కులకు భంగం కలిగించడమే అవుతుంది. ఎవ్రీ వన్ హ్యాస్ బ్యాక్ డోర్, ప్రతి దానికి ఒక బ్యాక్ డోర్ అనేది ఉంటుంది. క్రిమినల్స్, సైబర్ క్రిమినల్స్ అంత ఈజీ కాదు. ఎందుకంటే సైబర్ క్రిమినల్స్ ఇప్పుడు ఆల్రెడీ మోస్ట్ ఆఫ్ ద సీసీటీవీ ఫుటేజెస్, ఇండియాలో ఉన్న సీసీ కెమెరాస్కి ఎక్కువ యాక్సెస్లు ఉన్నాయి. వాళ్ళకి ఎక్కడ బ్లైండ్ స్పాట్స్ ఉంటాయి అవన్నీ చూసుకునే చేస్తారు. బట్ ఎయిర్ ట్రావెల్ చేసేటప్పుడు కానివ్వండి 100% ఎక్కడైనా ఐడెంటిఫై అవుతారు. బోర్డర్ ఏరియాస్లో కానివ్వండి, బోర్డర్ ఏరియాస్లో మనకంతా ఇప్పుడు ఏఐ ఫేషియల్ రికగ్నైజేషన్ సిస్టమ్ సంబంధించిన కెమెరాస్ అనేవి ఇన్స్టాల్ చేసి ఉన్నాయి. ఇన్ అండ్ అవుట్ ఇండియా కంట్రీలోకి త్రూ నేపాల్ వెళ్తున్నా కూడా అక్కడ ఆ ఏరియాలో ఇన్స్టాల్ చేసి ఉన్నాయి కాబట్టి ఈజీగానే రికగ్నైజ్ చేసే ఛాన్స్ ఉంది. బట్ వీటికి కొన్ని డిఫాల్ట్స్ ఉన్నాయి, అంటే వీటికి కూడా కొన్ని బ్యాక్ డోర్స్ ఉన్నాయి. ఇది ఈ ఏఐ ఫేషియల్ రికగ్నైజేషన్ సంబంధించి ఇప్పుడు నాస్ట్రిల్స్ దగ్గర ఈ ఏరియాస్, ఐబ్రోస్ కింద ఏరియాలను కానివ్వండి ఈజీగానే ఐడెంటిఫై చేయగలుగుతుంది. కానీ హెవీ మేకప్తో దీన్ని కొంతవరకు బురిడీ కుట్టించడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. నిపుణులు హ్యూమన్ ఇన్ ది లూప్ పద్ధతిని సూచిస్తున్నారు. అంటే ఏఐ అందించే ఫలితాలను కేవలం ఒక సమాచారంగా మాత్రమే తీసుకోవాలి తప్ప అదే అంతిమ తీర్పు కాకూడదు. ఆ సమాచారాన్ని మానవ మేధస్సుతో, ఇతర సాక్ష్యాధారాలతో సరిచూసుకున్న తర్వాతే అధికారులు చర్యలు తీసుకోవాలి. సాంకేతికతను ఒక సహాయకారిగా మాత్రమే చూడాలి, కానీ బాధ్యతను పూర్తిగా దానికే వదిలేయకూడదు. భవిష్యత్తులో ఈ సాంకేతికతపై సరైన చట్టాలు, నియంత్రణలు లేకపోతే ఇది రక్షణ కవచం కంటే భస్మాసుర హస్తంగా మారే ప్రమాదం ఉంది. హైదరాబాద్ నగరంలో కబ్జాలపై హైడ్రా ఉక్కుపాదం మోపుతోంది. కూకట్పల్లి వెంకటేశ్వర నగర్ ప్రభుత్వ పాఠశాల భూమిని ఆక్రమణ నుంచి కాపాడారు హైడ్రా అధికారులు. స్కూల్ స్పోర్ట్స్ గ్రౌండ్లో ఆక్రమణలను తొలగించారు. హైడ్రా ప్రజావాణిలో స్కూల్ హెడ్ మాస్టర్ కంప్లైంట్ చేయడంతో చర్యలు చేపట్టారు. ఇక స్కూల్కే పరిమితమయ్యేలా ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. హైడ్రా చర్యలను స్కూల్ టీచర్స్, స్టూడెంట్స్ అభినందించారు. ఉన్నత పాఠశాల ఆర్పి కాలనీలోని ప్రభుత్వ పాఠశాల గ్రౌండ్ వైపు అక్రమంగా డోరు ఓపెన్ చేసుకొని మరి పిల్లలకు, విద్యార్థులకు ఇబ్బంది కలిగిస్తున్నటువంటి సందర్భంలో ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుని బృందం
మరియు విద్యార్థులకు కలుగుతున్నటువంటి నష్టాలను గత 15 సంవత్సరాలుగా పేరెంట్స్ కూడా వాళ్ళ దృష్టికి తీసుకుపోవడం జరిగింది. మరి వాళ్ళు అక్రమంగా పెట్టుకొని మేము ఎన్నిసార్లు కూడా ఈ పాఠశాలకు సంబంధించిన విద్యార్థుల మరుగుదొడ్ల నిర్మాణం కొరకై చేసినటువంటి ప్రయత్నంలో అడ్డు తగిలి ఆపివేయడం జరిగింది. విద్యార్థులకు కలిగిస్తున్నటువంటి ఇబ్బందులను తక్షణమే పరిష్కరించాలనే దృష్టితోటి మరి ప్రభుత్వ అధికారుల దృష్టికి కలెక్టర్కి, జిల్లా కలెక్టరు, ఆర్డీఓ, ఎంఆర్ఓ, సిఐ, ఏసీపీ వీళ్ళందరినీ కలగడం జరిగింది. వారు ఎలాంటి చర్యలు తీసుకోలేకపోవడం వల్ల హైడ్రా కమిషనర్ రంగనాథ్ సార్ని నేను అప్రోచ్ కావడం జరిగింది. వారి సూచనల సలహా మేరకే ఈరోజు మా ప్రభుత్వ పాఠశాల స్థలాన్ని మరి బాలికలు మరి విద్యార్థులకు జరుగుతున్నటువంటి నష్టాన్ని ఈ విధంగా వారి ద్వారా న్యాయం జరిగిందని మేము తెలియజేస్తున్నాం సార్. తిరుపతిలో పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ బర్త్డే వేడుకలు ఘనంగా జరిగాయి. దళిత నాయకులు, కాకా అభిమానులు, మల్లారపు మధు ఆధ్వర్యంలో ఎంపీ బర్త్డే సంబరాలు జరుపుకున్నారు. సేవా కార్యక్రమాలు నిర్వహించారు. పద్మావతి వృద్ధాశ్రమంలో కేక్ కట్ చేసి వృద్ధులకు పండ్లు పంపిణీ చేశారు. అలాగే తిరుమల శ్రీవారి పాదాల చెంత తిరుపతిలో నిరాడంబరంగా వంశీకృష్ణ పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. తాత కాకా వెంకటస్వామి, తండ్రి వివేక్ వెంకటస్వామిని ఆదర్శంగా తీసుకుని వంశీకృష్ణ పేదల సంక్షేమం కోసం కృషి చేస్తున్నారని కొనియాడారు నేతలు. ఇక తిరుమల వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఎంపీకి నిరంతరం ఉండాలని ఆకాంక్షించారు. వర్గాల ఆశాజ్యోతి, నిమ్మ జాతుల ప్రతినిధి అయిన మా గురువర్యులు కీర్తిశేషులు గడ్డం వెంకటస్వామి గారి మనముడు, యువ నాయకుడు, బడుగు బలహీన వర్గాలంటే హక్కును చేర్చే నాయకుడు ఎవరన్నా ఉన్నారంటే పెద్దపల్లి వంశీకృష్ణ గారు, పార్లమెంట్ సభ్యులు వంశీకృష్ణ గారు. తాత అడుగుజాడల్లో పార్లమెంట్లో ఆయన గళాన్ని దేశ ప్రజలకే వాయిస్ ఇస్తున్న వ్యక్తి, యువ నాయకులు మా వంశీకృష్ణ గారి జన్మదిన సందర్భంగా ఈరోజు శ్రీ వెంకటేశ్వర శ్రీ పద్మావతి వృద్ధాశ్రమం దగ్గర నిరుపేదలు, నిరాశులకు వాళ్ళ సమక్షంలో కేక్ కట్ చేసి ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఆ కలియుగ వెంకటేశ్వర స్వామి సన్నిధి దగ్గర ఆయన నిండు 100 ఏళ్ళు ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలతో కలగాలని ఆ కలియుగ వెంకటేశ్వర స్వామి ప్రార్థిస్తూ, ఆయన ఇదే విధంగా దళిత బహుజనులు వాదాన్ని పార్లమెంట్లో వినిపిస్తూ రాబోయే తరానికి ఒక స్ఫూర్తి పదార్థ యువ నాయకులుగా మంచి పార్లమెంటరీగా కొనసాగాలని, ఆయన నిండు 100 ఏళ్ళు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో కలగాలని ఆ వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తూ శ్రీ పద్మావతి వృద్ధాశ్రమం, అలిపిరి రోడ్, తిరుపతి నందు గడ్డం వంశీకృష్ణ పార్లమెంట్ సభ్యులు వారి యొక్క జన్మదిన శుభ సందర్భంగా మల్లారపు మధు మరియు వారి స్నేహితులు తిరుపతి నందు శ్రీ పద్మావతి వృద్ధాశ్రమం నందు కేక్ కట్ చేసి పండ్లు వితరణ చేయడం జరిగింది. ఈ సందర్భంగా గడ్డం వంశీకృష్ణ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ శ్రీ పద్మావతి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు నిండుగా ఉండాలని మా పద్మావతి వృద్ధాశ్రమం తరఫున వారికి శుభాకాంక్షలు తెలుపుతున్నాం. ఈరోజు తెలంగాణ పెద్దపల్లి ఎంపీ శ్రీ గడ్డం వంశీకృష్ణ అన్నగారి జన్మదిన వేడుకలు తిరుపతిలో శ్రీ పద్మావతి రుద్రాశ్రమంలో ఈరోజు మల్లారపు మధు అన్న ఆధ్వర్యంలో ఈరోజు ఘనంగా ఇక్కడ రుద్రాశ్రమంలో చేయడం జరిగింది. ఆయన పార్లమెంటులో వినిపిస్తున్నటువంటి గళం ఒక దేశానికే, యువతకు స్ఫూర్తిదాయకంగా ఉంది. అలాగే ఆయన ఎల్లప్పుడూ కూడా ప్రజల పక్షాన ఇంకా బాగా మెరుగుగా ఆయన అందరి వాదాన్ని వినిపించాలని, అలాగే నుండి 100 ఏళ్ళు అష్టైశ్వర్యాలతో కలియుగ వెంకటేశ్వర స్వామిని మేము కోరుకునేది ఒకటే, ఆయన నిరంతరం కూడా ప్రజల సేవల్లో నిమగ్నమై ఉన్నందుకు ఆయనకు బాగా మంచి జీవితాన్ని ఇవ్వాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాం. నిర్మల్ జిల్లా ఖానాపూర్లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్పై కొందరు కావాలనే రాద్ధాంతం చేస్తున్నారని ఆరోపించారు ఎమ్మెల్యే వెడ్బా బుజ్జు పటేల్. ఈ స్కూల్పై కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్, బీజేపీ కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఇది నియోజకవర్గానికి కేటాయించిన స్కూల్ అన్నారు. ఇక ఓట్ల కోసం బీఆర్ఎస్, బీజేపీ డ్రామాలు ఆడుతుందన్నారు బుజ్జు పటేల్. ముఖ్యంగా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ని 119 నియోజకవర్గాల్లో గౌరవ ముఖ్యమంత్రి స్కూల్స్ ఉండాలనే ఆలోచనతో మంజూరు చేయడం అనేది జరిగింది. అదేవిధంగా ఖానాపూర్ నియోజకవర్గానికి కూడా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ని మంజూరు చేయడం అనేది జరిగింది. ఆ యొక్క స్కూల్ నియోజకవర్గానికి సంబంధించింది తప్ప ఏ ఒక్క మండలానికి సంబంధించింది కాదు. ఏదైతే ఆ నియోజకవర్గానికి సంబంధించిన స్కూల్ విషయంలో
మరి బీజేపీ లీడర్లు, బీఆర్ఎస్ లీడర్లు, అదేవిధంగా జేఏసీ లీడర్లు, వాళ్ళే బీజేపీ, వాళ్ళే జేఏసీ, వాళ్ళే అంతా వాళ్ళు కలిపి ఒక కుట్రపూరితమైన కుట్రని వాళ్ళు పూనుకుంటున్నారు. ఖానాపూర్లో ఉండాల్సిన స్కూల్ని ఉట్నూరుకి ఎందుకు తరలించారని ఒక విష ప్రచారం చేస్తున్నారు. ఖానాపూర్లో జాగా ఉంది, ఇక్కడ ఉండంగా ఉట్నూరు తరలించారని వాళ్ళు సమాధానం చెప్తున్నారు. 110 ఎకరాల జాగా ఉందని వాళ్ళు డబుల్ బెడ్రూమ్ విషయం చెప్తున్నారు. ఆ రోజుల్లో సేకరణ చేసింది కేవలం 76 ఎకరాల 20 గుంటలు మాత్రమే. ఇవి కాగితాలు. ఈరోజు ఆ భూమి మీద నేను ఒకవేళ స్కూలే కట్టి ఉంటే ఈరోజు దళితులందరూ కూడా అంబేద్కర్ భవన్ ఇచ్చిన దాంట్లో నువ్వు అవసరమైతే ప్రొసీడింగ్ కానీ అక్కడ కట్టద్దని వాళ్ళు ధర్నాలు చేసేవాళ్ళు. మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్ ఇచ్చిన దాని కోసం మైనార్టీలందరూ కూడా వచ్చి ధర్నాలు చేసేటోళ్ళు. బీసీ హాస్టల్ కోసం ఇచ్చిన వాళ్ళు బీసీ హాస్టల్ ధర్నాలు చేసేటోళ్ళు. మరి 76 ఎకరాలు సేకరణ చేసి అందరికీ పంచేసి మరి తిరిగి భూమి జాగి కాలు ఉంది వాళ్ళంతా రిటర్న్ తీసుకోవాలి. ఈరోజు ఇక్కడ కోర్టు వాళ్ళే కోర్టు బోర్డులు పెట్టారు, కోర్టు సమయం వాళ్ళు జాగ్రత్త వాళ్ళ బోర్డు పెట్టారు. అంబేద్కర్ భవన్లో వాళ్ళు ప్రొసీడింగ్ అయిపోయిన వాళ్ళు అక్కడ పోయి బోర్డులు పెట్టారు. ఎవరిది బోర్డు వాళ్ళంతా భూమిలో కబ్జా పొజిషన్లో వాళ్ళు ఉన్నారు. దాన్ని ఏమంటారు తిరిగి అంటే వీళ్ళు ఎట్లా చెప్తే అట్లా వినాలి. నేనేమో అంగడి చాప్ ఎమ్మెల్యే కాదు. ఈరోజు ఒక నేను విద్యావంతుని, ఈరోజు ఈ ప్రాంతాన్ని డెవలప్మెంట్ చేయాలనే ఆలోచన కలిగిన వ్యక్తిని. కాబట్టి దీంట్లో పనికిరాని ఆరోపణలు చేస్తూ ఉంటే ఈరోజు దానికి చాలా రకాలుగా నేను సవాల్ ఎన్నికల ప్రచారంలో సవాల్ విసిరిన ఏ విసిరినా ఈరోజు ఈ యొక్క భూమి అక్కడ లేదు, ఇది వాస్తవం నిజం. అదేవిధంగా ఈ ప్రాంతం ఆ ప్రాంతం నాకు వ్యత్యాసం లేదని జంగుబాయి పేరు మీద మా అమ్మ నాన్న మీద ఒట్టేసి నేను ప్రమాణం చేసి ఈరోజు ఎన్నికల ప్రచారం చేయడం జరిగింది. 150 ఏళ్లుగా సాధించుకున్న చట్టాలను రద్దు చేసేందుకు మోదీ సర్కార్ యత్నిస్తుందని కార్మిక సంఘాల నేతలు మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ దేశవ్యాప్తంగా చేపట్టనున్న సార్వత్రిక సమ్మెలో పాల్గొంటున్నట్లు చెప్పారు. నాచారం చౌరస్తాలో కార్మిక సంఘాలు సదస్సు నిర్వహించాయి. ఈ సదస్సులో ఐఎన్టీయూసీ, ఏఐటీయూసీ, సిఐటియు, హెచ్ఎంఎస్ సహా లెఫ్ట్ సంఘాలు పాల్గొన్నాయి. కార్మికులు 150 సంవత్సరాలుగా పోరాడి సాధించుకున్నటువంటి చట్టాలను మోడీ ప్రభుత్వం రద్దు చేసింది. కోరలు లేని 4 కోడ్స్ని ఈరోజు కార్మికుల మీద రుద్దింది. కార్మికులకు హక్కులు లేకుండా చేస్తే సమ్మెలు ఆగిపోతాయనే భ్రమల్లో ఈరోజు మోడీ ప్రభుత్వం ఉన్నది. మొన్న బడ్జెట్లో కూడా చూసినాం, బడా పారిశ్రామికవేత్తలకు, కార్పొరేట్ సంస్థలకు 7 లక్షల కోట్లు దోచిపెడుతూ బడ్జెట్ ప్రవేశపెట్టారు. పెట్టుబడిదారులకు వ్యతిరేకంగా కార్మికులు ఐక్యం కాకుండా చూడడం కోసం కార్మికుల హక్కులను కాలరాచే ప్రయత్నంలో ఈ మోడీ ప్రభుత్వం ఉన్నది. చరిత్ర అంతా కార్మికులు పోరాడి హక్కులు సాధించుకున్నారు, చట్టాలు సాధించుకున్నారు. చట్టాల భిక్షతో పోరాటాలు రాలేదు. ఇప్పుడు మోడీ పాలకులు కూడా అర్థం చేసుకోవాలి, ఈ చట్టాలన్నీ రద్దు చేస్తే కార్మిక వర్గం భయపడిపోవటం కాదు, ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్తుంది. దేశవ్యాప్తంగా కార్మిక వర్గం ఐక్య పోరుబాటలు నడుస్తుంది. అందులో భాగంగానే అన్ని కార్మిక సంఘాలు రేపు 12వ తేదీన సమ్మెకు పిలుపునిచ్చినాయి. 12వ తేదీన జరగబోయేటువంటి సార్వత్రిక సమ్మెలో కార్మిక వర్గం అంతా ఐక్యంగా పాల్గొనాలని, మోడీ ప్రభుత్వానికి బుద్ధి వచ్చే విధంగా, దిగి వచ్చే విధంగా తమ పోరు సత్తాను చూపించాలని కార్మిక వర్గానికి విజ్ఞప్తి చేస్తున్నాం. భారీ డిజిటల్ అరెస్టు మోసాన్ని ఛేదించారు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు. 1,07,00,000కు పైగా సైబర్ మోసం కేసులో కీలక నిందితులైన గుర్దీప్ సింగ్ అలియాస్ లక్కీ నారంగను అరెస్ట్ చేశారు. ఇతనితో పాటు హర్ప్రీత్ సింగ్ అలియాస్ విరాజ్, కుమార్ మోహిత్ను అదుపులోకి తీసుకున్నారు. ఇక ముంబై క్రైమ్ బ్రాంచ్, సిబిఐ అధికారులుగా నటిస్తూ 62 ఏళ్ల వృద్ధున్ని బెదిరించి డబ్బులు కట్టించినట్లు పోలీసులు తెలిపారు. బ్యాంక్ ఖాతాల వివరాలు, మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. దేశవ్యాప్తంగా పలుచోట్ల ఇదే తరహా సైబర్ నేరాల్లో వీరి పాత్ర ఉందని తెలిపారు పోలీసులు. హైదరాబాద్లో అక్రమ వన్యప్రాణి వ్యాపారం చేస్తున్న నిందితులను అరెస్ట్ చేశారు డీఆర్ఐ అధికారులు. పులి శరీర భాగాల అక్రమ విక్రయానికి యత్నిస్తున్నారన్న సమాచారంతో దాడులు చేశారు డీఆర్ఐ. మార్కెట్లో పులి శరీర భాగాల విక్రయానికి యత్నిస్తున్న ఇద్దరిని గుర్తించారు. 7 పులిగోర్లు, పులి పళ్లు స్వాధీనం చేసుకున్నారు డీఆర్ఐ అధికారులు. ప్యాకింగ్ మెటీరియల్, బ్యాగ్, మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు నిందితులను అటవీశాఖ అధికారులకు అప్పగించారు డీఆర్ఐ అధికారులు.
విద్యార్థుల స్కాలర్షిప్, బోధన, ఫీజుల చెల్లింపుల్లో తెలంగాణ ప్రభుత్వం మార్పులు చేసింది. పాత విధానానికి స్వస్తి పలికి కొత్త సంస్కరణ తీసుకువస్తుంది. ఇప్పటివరకు విద్యార్థుల ఫీజులు, స్కాలర్షిప్లు కాలేజీ బ్యాంక్ అకౌంట్లలో జమ చేస్తూ వచ్చారు. అయితే తాజాగా ఈ మొత్తాలను విద్యార్థుల బ్యాంక్ ఖాతాలలో జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. విద్యార్థుల బోధనా ఫీజులు, ఉపకార వేతనాలను వారి ఖాతాల్లోనే జమ చేయాలంటూ కేంద్ర ప్రభుత్వం 2022లోనే రాష్ట్ర ప్రభుత్వాలను సూచించినా తెలంగాణలో అమల్లోకి రాలేదు. అయితే తాజాగా ఈ మార్పులు చేయనున్నారు. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం స్కాలర్షిప్స్ విడుదల చేసింది. అయితే వీరికి కేంద్రం నుంచి వాటా నిధులు జమ కావాల్సి ఉంది. కేంద్రం వాటా రాగానే రాష్ట్రంలోని 1,20,000 మంది ఎస్సీ విద్యార్థుల బ్యాంకు ఖాతాల్లో ఫీజు డబ్బులు జమ కానున్నాయి. 2024-25 సంవత్సరంలో ఎస్సీ విద్యార్థుల స్కాలర్షిప్స్, బోధన రుసుముల కోసం 1,82,000 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీటిలో 1.2 లక్షల దరఖాస్తులను పరిష్కరించారు. వీరి కోసం తెలంగాణ ప్రభుత్వం తన వాటాగా 200 కోట్లు జమ చేయగా, కేంద్ర ప్రభుత్వం తన వాటా కింద 300 కోట్లు ఇవ్వాల్సి ఉంది. ఈ నిధులు రాగానే విద్యార్థుల అకౌంట్లలో జమ చేస్తారు. ఎస్సీ విద్యార్థులకు అనుసరించిన విధానాన్నే ఇతర సామాజిక వర్గాలకు చెందిన విద్యార్థులకు కూడా అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుత స్కాలర్షిప్స్, ఫీజుల కోసం ప్రతి సంవత్సరం సుమారుగా 12,50,000 మంది విద్యార్థులు ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకుంటున్నారు. వీటి కోసం ప్రభుత్వం ప్రతి ఏటా 2,500 కోట్ల వరకు కేటాయింపులు చేస్తోంది. ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గ విద్యార్థులకు కేంద్రం తన వాటాను అందిస్తున్నప్పటికీ బీసీ, మైనార్టీ సామాజిక వర్గాలకు చెందిన విద్యార్థులకు మాత్రం రాష్ట్ర ప్రభుత్వమే నిధులు సమకూర్చుతోంది. అయితే గతంలో విద్యార్థులు చదువుతున్న కాలేజీ యాజమాన్యాల అకౌంట్లలో స్కాలర్షిప్లు, ఫీజుల బకాయిలు ప్రభుత్వం వేసేది. కానీ అవి చాలా మంది విద్యార్థుల వరకు చేరడం లేదని, కొన్ని చోట్ల అవకతవకలు జరుగుతున్నాయని ప్రభుత్వం దృష్టికి వస్తుంది. దీంతో చదువుతున్న విద్యార్థుల అకౌంట్స్లోకి నేరుగా బకాయిలు జమ చేయాలని ప్రభుత్వం డిసైడ్ అయింది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి దీన్ని పకడ్బందీగా అమలు చేయాలని విద్యాశాఖకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇక ఇటు విద్యార్థులకు టైంకు స్కాలర్షిప్లు, ఫీజుల బకాయిలు అందే విధంగా చర్యలు చేపట్టింది సర్కార్. విద్యార్థుల స్కాలర్షిప్స్ పై ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయం సరైందంటున్నారు విద్యావేత్తలు, ఉపాధ్యాయ సంఘాల నేతలు. విద్యార్థులకు సమస్య లేకుండా ప్రభుత్వం ఒక గ్రీన్ ఛానల్ లాగా స్కాలర్షిప్స్ చెల్లించాలని అంటున్నారు. అప్పుడే పేద, మధ్యతరగతి విద్యార్థులు పెద్ద ఎత్తున ప్రభుత్వ విద్యా సంస్థల్లో చేరేందుకు ఆసక్తి చూపుతారంటున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ హాస్టల్లో, గురుకులాల్లో చదివేటువంటి విద్యార్థులందరికీ పాకెట్ మనీ కానీ, స్కాలర్షిప్స్ కానీ వాళ్ళ వ్యక్తిగత ఖాతాల్లో జమ చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇవి విద్యార్థుల యొక్క స్టైఫండ్ వాళ్ళకి చేరటమే కరెక్ట్. వాళ్ళ అకౌంట్స్లో వేయాలనేది పారదర్శకతని, జవాబుదారీతనాన్ని పెంచుతుంది. ఏదైనా మాల్ ప్రాక్టీసెస్ని కంట్రోల్ చేసే అవకాశం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ అవసరానికి తగ్గట్టుగా 3 నెలలకోసారి క్వార్టర్లీగా ఇచ్చేట్టుగా ఉండాలి తప్ప మొత్తం సొమ్ము ఒకేసారి సంవత్సరం అయిపోయిన తర్వాత ఇద్దామనుకుంటే దానివల్ల ఉపయోగం లేదు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇంటర్ పరీక్షలు పారదర్శకంగా నిర్వహించేలా అన్ని ఏర్పాట్లు చేస్తోంది ఇంటర్ బోర్డు. పరీక్షల టైంలో విద్యార్థులను ఇబ్బందులు పెడుతున్న కాలేజీలపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు అధికారులు. ప్రాక్టికల్ పరీక్షల్లో ఇష్టారాజ్యంగా మార్కులు వేసే కార్పొరేట్, ప్రైవేటు కాలేజీల ఆటలకు చెక్ పెడుతున్నారు. ఇక కాలేజీల ల్యాబ్స్లో ఏం జరుగుతుందో నేరుగా ఇంటర్ బోర్డు ఆఫీస్ నుంచే చూసేలా అధికారులు పకడ్బందీ చర్యలు చేపట్టారు. రాష్ట్రంలో ఇంటర్ ప్రాక్టికల్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. ఈ నెల 2 నుంచి ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఇంటర్ బోర్డు ద్వారా నిరంతరం పర్యవేక్షిస్తున్నారు ఇంటర్ బోర్డు అధికారులు. గతేడాది సర్కార్ జూనియర్ కాలేజీలతో పాటు కొన్ని ప్రైవేటు కాలేజీల్లో కెమెరాలను మాత్రమే బోర్డుకు అనుసంధానించారు. ఈసారి అన్ని ప్రైవేటు కాలేజీలను కూడా దీని పరిధిలోకి తెచ్చారు. దీంతో పరీక్షల టైం ఎక్కడైనా మాస్ కాపీయింగ్ జరిగినా, నిబంధనలు ఉల్లంఘించినా క్షణాల్లో తెలుస్తుంది. ప్రాక్టికల్స్ ను పగడ్బందీగా నిర్వహించేందుకే ఈ ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు అధికారులు. ఈ నెల 2, 3, 4 తేదీల్లో జరిగిన ప్రాక్టికల్ పరీక్షల్లో పలు ఉల్లంఘనలు రికార్డైనట్లు బోర్డు స్పష్టం చేసింది. కొందరు ఎగ్జామినర్లు స్వయంగా విద్యార్థులకు ఆన్సర్ స్లిప్పులు పంపిణీ చేస్తూ పట్టుబడ్డారని తెలిపారు.
బాధ్యత గల ఎగ్జామినర్లు కావాలని పరీక్ష హాళ్లను ఖాళీగా వదిలి బయట మెటీరియల్ లోపలికి అనుమతించారని చెప్పారు. ఇక కొన్ని కేంద్రాల్లో మాస్ కాపీయింగ్ జరుగుతున్న సమయంలోనే సీసీటీవీ కెమెరాలు ఆఫ్లైన్ లేదా బ్లింక్ అయ్యాయని, ఇది ఉద్దేశపూర్వకంగా చేసిన పనేనని నిర్ధారించారు అధికారులు. ఇతరులు పేపర్లు మూల్యాంకనం చేయడం, పరీక్ష ముగియక ముందే మార్కులు వేయడం వంటి అక్రమాలు వెలుగు చూశాయన్నారు. ఈ వ్యవహారంపై బోర్డు జీరో టాలరెన్స్ పాలసీని అమలు చేస్తోందన్నారు అధికారులు. మొత్తం మనకు ఫిబ్రవరి 2 నుంచి ఫిబ్రవరి 21 వరకు 4 స్పెల్స్లో జరుగుతాయి. ఇప్పుడు ఫస్ట్ స్పెల్లో మొత్తం కలిపి మనకు 968 సెంటర్స్ ఉన్నాయి. దీనికి సంబంధించి సుమారు 5,000 మంది సిబ్బంది మనం అలాట్ చేశాం. ఈ మొత్తం స్టాఫ్ కూడా డే 1 రిపోర్ట్ చేశారు. సుమారు 97% మంది విద్యార్థులు ఈ పరీక్షలు అపేర్ అయ్యారు. వారి మార్క్స్ పోస్టింగ్ కూడా కంప్లీట్ అయ్యాయి. దీనికి సంబంధించి మనం ఏదైతే మనం కంట్రోల్ రూమ్ చూస్తున్నామో సుమారు 100 మంది స్టాఫ్తో కంటిన్యూస్ ఈ ప్రక్రియని మార్నింగ్ 7:30 నుంచి ఈవినింగ్ 5:30 వరకు మానిటర్ చేస్తున్నాం. పరీక్షల అంశంలో విద్యార్థులతో చెలగాటమాడితే కఠిన చర్యలు తప్పవన్నారు ఇంటర్ బోర్డు సెక్రటరీ కృష్ణాదిత్య. ఈ నెల 2 నుంచి ప్రాక్టికల్ పరీక్షలు ప్రారంభమయ్యాయని, పలు పరీక్షా కేంద్రాల్లో అవకతవకలకు పాల్పడినట్టు తమ దృష్టికి వచ్చిందన్నారు. ప్రాక్టికల్ పరీక్షల్లో మాస్ కాపీయింగ్కు పాల్పడ్డ 5 కాలేజీలు 35 మంది ఇన్విజిలేటర్లను సస్పెండ్ చేశామన్నారు. కొన్ని సెంటర్స్లో మా నోటీస్లోకి వచ్చింది ఏవైతే ఉన్నాయో స్లిప్స్ డిస్ట్రిబ్యూషన్ కానీ, ఎగ్జామినర్స్ అలర్ట్ ఉండకపోవడం కానీ ఈ నోటీస్ చేసాం. చేసిన తర్వాత ఇమ్మీడియట్గా మా ఫ్లయింగ్ స్క్వాడ్స్ ఎవరైతే ఉంటారో, స్టేట్ టీం ఎవరు ఉంటారో వారిని మనం ఆ ఫీల్డ్కి పంపించాం, అలర్ట్ చేసాం. ఎక్కడైతే తప్పులు జరిగాయో వారు మా నోటీస్లోకి వచ్చాయో ఇంకోసారి అది రిపీట్ కావద్దనే ఉద్దేశంతో, ప్రక్రియ సజావుగా జరగాలనే ఉద్దేశంతో ఆ ఎగ్జామినర్స్ అందరినీ కూడా ఈ ప్రాక్టికల్ ఎగ్జామినేషన్ నుంచి మనం పక్కకు తెప్పించాం. ఈ నెల 25 నుంచి ప్రారంభమయ్యే ఇంటర్ వార్షిక పరీక్షలకు కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు ఇంటర్ బోర్డు అధికారులు. పరీక్షల్లో అవకతవకలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. గాంధీ హాస్పిటల్లో గర్భిణీల కోసం ప్రత్యేక ఓపీ ప్రారంభించారు. ప్రతి శనివారం ప్రీ ఎంక్లాప్సియా సమస్య ఉన్న వారికి గాంధీ మాతా శిశు ఆసుపత్రిలో వివిధ విభాగాల డాక్టర్లు చికిత్స చేస్తున్నారు. గర్భిణీల్లో తలెత్తే ఈ ప్రీ ఎంక్లాప్సియాను గుర్తించి ట్రీట్మెంట్ చేయకుంటే ప్రసవ సమయంలో ప్రాణాలకే ప్రమాదమన్నారు డాక్టర్స్. ఇక సూపరింటెండెంట్ డాక్టర్ వాణి చొరవతో స్పెషల్ క్లినిక్ను ప్రారంభించారు. గాంధీ హాస్పిటల్లోని మదర్ అండ్ చైల్డ్ హాస్పిటల్లో గర్భిణీల కోసం స్పెషల్ ఓపీ ప్రారంభించారు. తల్లి బిడ్డల ఆరోగ్యాన్ని కాపాడేందుకు ప్రతి శనివారం ఓపీ నిర్వహించే స్పెషల్ క్లినిక్ ను సూపరింటెండెంట్ డాక్టర్ వాణి ప్రారంభించారు. ఇందులో జనరల్ మెడిసిన్, కార్డియో, నెఫ్రాలజీ, యూరాలజీ, ఆప్థమాలజీ విభాగాల డాక్టర్లు అందరూ ఒకే చోట అందుబాటులో ఉంటారు. గాంధీ ఎంసీహెచ్ కు వచ్చే గర్భిణీల్లో ప్రీ ఎక్లాంప్సియా అనే సమస్య ఉన్నవారిని ఈ ఓపీకి తీసుకుంటారు. ఇదే సమస్యతో బాధపడుతూ వివిధ జిల్లాల నుంచి రిఫరల్ కింద వచ్చేవారిని ఇక్కడే ట్రీట్ చేస్తారు. ఈ సమస్యతో బాధపడుతూ వేరువేరుగా వైద్యం అందించే హాస్పిటల్స్ చాలానే ఉన్నా ప్రభుత్వ హాస్పిటల్లో మల్టీ డిసిప్లినరీ డాక్టర్స్ తో ప్రత్యేకంగా క్లినిక్ నిర్వహించడం దేశంలోనే గాంధీ హాస్పిటల్ మొదటిదన్నారు డాక్టర్ శోభ. ఈ ప్రీ ఎక్లాంప్సియా క్లినిక్ ఈ మల్టీ డిసిప్లినరీ క్లినిక్స్ ఎస్టాబ్లిష్ చేశాం. సో దట్ ఇక్కడ ఫిజిషియను, నెఫ్రాలజిస్ట్, కార్డియాలజిస్ట్ అన్నీ కలిసి ఏ పేషెంట్కి ఏ ఆర్గన్ డిస్ఫంక్షన్ ఉన్నా మనం ముందే దాన్ని ట్రీట్ చేసుకోవచ్చు. సపోజ్ పేషెంట్ మళ్ళీ నెక్స్ట్ ప్రెగ్నెన్సీలో కూడా మనము కాజ్ ఏంటో తెలుసుకొని దాన్ని ట్రీట్ చేసే, ఇన్వెస్టిగేట్ చేసే అవకాశం ఉంటుంది. గర్భిణీల్లో ఒక్కసారిగా బరువు పెరగడం, హై బీపీ, మూత్రంలో ప్రోటీన్ పోవడం, కడుపు నొప్పి, చూపు స్పష్టంగా లేకపోవడం, ముఖం చేతుల్లో వాపు, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు వంటి లక్షణాలుంటే వారిలో ప్రీ ఎక్లాంప్సియా సమస్య ఉంటుందన్నారు. ఈ లక్షణాలున్న వారిని ప్రత్యేకంగా గుర్తించి మొదటి వారం నుంచే సరైన ట్రీట్మెంట్ అందించాలని అన్నారు డాక్టర్లు. ప్రసవ సమయంలో ఫిట్స్ రావడం, ఇతర కారణాల వల్ల తల్లి పిల్లల ప్రాణాల మీదకు వస్తుందన్నారు. గత 10 ఏళ్లలో 280కి పైగా ఇలాంటి కేసులు వచ్చినట్టు చెప్పారు గాంధీ డాక్టర్లు. యూరిన్లో ప్రోటీన్ పోతుందా అనేది టెస్టింగ్ చేస్తాం. సో యూరిన్లో ప్రోటీన్ పోతుంది అని వస్తే మేము దానికి తగ్గట్టుగా ఫస్ట్ యాంటీ హైపర్టెన్సివ్ మెజర్స్ అంటే బీపీ కంట్రోల్ చేయడమే దీంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సో బీపీ కంట్రోల్ చేసుకుంటూ చూస్తాము. ఒకవేళ పాసిబుల్ అయితే అంటే బయాప్సీ చేయాల్సిన ఛాన్సెస్ వస్తే బయాప్సీ చేస్తాం. లేదు యూరిన్ ప్రోటీన్ అనేది వితిన్ లిమిట్స్ ఉంది అంటే త్రూ అవుట్ ప్రెగ్నెన్సీ వాళ్ళని మానిటర్ చేసుకుంటూ చూస్తాము. ప్లస్ క్రియాటినిన్ లెవెల్స్ ఎలా ఉన్నాయని చూసుకుంటాము. దాని తగ్గట్టు కిడ్నీ ఫెయిల్యూర్ ఇంకా ఎక్కువ కాకుండా మేము ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాము. కొందరిలో 20 వారాల తర్వాత ప్రీ ఎక్లాంప్సియా సమస్య ఏర్పడుతోందన్నారు డాక్టర్లు. ఈ సమస్య గుర్తించిన వెంటనే గాంధీ హాస్పిటల్కి వస్తే ప్రత్యేకంగా ట్రీట్ చేస్తామన్నారు.
దీర్ఘకాలంగా హై బీపీ, టైప్ 1, 2 డయాబెటీస్, ఆటో ఇమ్యూన్ డిజార్డర్, ఒబేసిటీ, లేట్ ప్రెగ్నెన్సీ వంటివి ఉన్నవారిలో ఈ ప్రీ ఎక్లాంప్సియా సమస్య తలెత్తే అవకాశం ఉందన్నారు. అలాగే జన్యుపరమైన కారణాలు, ధూమపానం, ఒత్తిడి, వ్యాయామం లేకపోవడం వంటివి కూడా కారణమవుతాయని తెలిపారు. ప్రీ ఎక్లాంప్సియా అంటే మామూలుగా ఏంటంటే గర్భిణీ స్త్రీలకు 20 వీక్స్ అంటే ఆల్మోస్ట్ 4 నెలలు 5 నెలల తర్వాత బీపీ రావడం జరుగుతుంది. దానివల్ల మొత్తం మన గర్భిణీ స్త్రీకి కిడ్నీకి ఎఫెక్ట్ కావడము, ఐకి ఎఫెక్ట్ కావడము, ప్లస్ హార్ట్కి ఎఫెక్ట్ కావడము. దానివల్ల ఏమైతే గర్భిణీ స్త్రీకు రిస్క్ కూడా ఉంటుంది, ప్లస్ బేబీ కూడా పెరగకపోవడం జరుగుతుంది అనమాట. ఇవన్నీ అవాయిడ్ చేస్తానికి, ఈ కాంపిటీషన్ అవాయిడ్ చేస్తానికి ఇది ప్రీ ఎక్లాంప్సియా అంటారు. ప్రీ ఎక్లాంప్సియా కోసం ప్రత్యేకంగా క్లినిక్ ను ప్రారంభించింది దేశంలోనే మొదటి హాస్పిటల్ గా గాంధీ నిలిచిందన్నారు డాక్టర్లు. ఈ సమస్యతో బాధపడే మహిళలు ఉచితంగా అందించే ఈ స్పెషల్ క్లినిక్ ను సద్వినియోగం చేసుకోవాలన్నారు.